పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా ఎల్పీజీకి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసిన కేంద్రం చమురు శుద్ది సంస్థలపై ఎస్మా ప్రయోగించింది. వంట గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆదేశించింది. ఇలా ఉత్పత్తి అయిన ఎల్పీజీని కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. దేశంలోని 33 కోట్ల మంది వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎల్పీజీని సరఫరా చేసేందుకు కేంద్రం కృషి చేస్తోంది. గల్ఫ్లో పరిస్థితుల కారణంగా డీజిల్, పెట్రోలు సహా వంట గ్యాస్ కొరత ఏర్పడే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న కథనాల నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో ఎలాంటి చమురు కొరత లేదని స్పష్టం చేసింది. వినియోగదారులకు సరిపడా నిల్వలున్నాయని తెలిపింది. అయితే వంట గ్యాస్ విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి అవసరమైన ఎల్పీజీలో సుమారు 45% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 55% వంట గ్యాస్ ను గల్ఫ్ దేశాలు సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దిగుమతుల్లో 85 నుంచి 90% సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి హర్మూజ్ జలసంధి గుండా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం చమురు శుద్ది సంస్థలపై ఎస్మా ప్రయోగించింది. చమురు శుద్ది సంస్థలు ఎల్పీజీ ఉత్పత్తిని భారీగా పెంచాలని ఆదేశించింది. వాటిని కేవలం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కు మాత్రమే అందించాలని, ఈ 3 గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు ఎల్పీజీ ఉత్పత్తికి అవసరమయ్యే ప్రొపేన్, బ్యూటేన్తో పెట్రోకెమికల్స్ ఉత్పత్తి చేయడాన్ని నిషేధించింది. ఎల్పీజీని కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. ఇక రాష్ట్రంలో 1,30,00,000కు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల 58 లక్షల నుంచి 60 లక్షల వరకు గృహ వినియోగ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. అంటే రోజుకు సగటున దాదాపు 2 లక్షల సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్లు ప్రతి నెల దాదాపు 7 లక్షలు సరఫరా అవుతున్నాయి. ఇక పరిశ్రమల అవసరాల కోసం బల్క్ ఎల్పీజీ వినియోగం కూడా ప్రతి నెల సుమారు 20,000 నుంచి 22,000 టన్నుల గ్యాస్ వినియోగిస్తున్నారు. ఆటో రిక్షాలు, వాణిజ్య వాహనాలు ఉపయోగించే ఆటో ఎల్పీజీ వినియోగం కూడా నెలకు 9,000 నుంచి 10,000 టన్నుల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్యాస్ ను అత్యంత పొదుపుగా వినియోగించాలని అధికారులు కోరుతున్నారు.